హాయ్ అండి, నేను మీ విమ్లా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విమ్లా ప్రతిపాటి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజైతే పిల్లల కోసం నేను ఇంట్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. చాలా టేస్ట్గా అనిపించింది. బయట మనం వెళ్తున్నప్పుడు స్ట్రీట్ స్టైల్లో ఫ్రైడ్ రైస్ మంచి స్మెల్ వస్తుంది కదండి, తినాలనిపిస్తుంది. కానీ అక్కడ చూస్తుంటే ఎలా చేస్తారో ఏంటో కొంచెం భయం అనిపిస్తుంది కదా. సేమ్ అలాగే మంచి స్మెల్ తోటి మంచి టేస్ట్ తోటి అయితే ఫ్రైడ్ రైస్ చాలా బాగుందండి. ఎక్కువ స్పైసెస్ ఏమీ యాడ్ చేయలేదు, అలాగే సాసెస్ కూడా ఏమీ యాడ్ చేయలేదు. సింపుల్ గా చేశాను కానీ టేస్ట్ సూపర్ వచ్చింది. ఫస్ట్ దానికోసం బాస్మతి రైస్ తీసుకున్నాను. ఒక 1/2 kg బాస్మతి రైస్ పొడి పొడిగా ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ఇలాంటి వెడల్పాటి బాండి ఒకటి తీసుకుని అందులోనికి తగినంత ఆయిల్ యాడ్ చేయాలి. నేనైతే 3 కోడిగుడ్లు అయితే తీసుకున్నానండి. ఈ 3 కోడిగుడ్లు ఇందులో యాడ్ చేసేసుకుని వీడియోలో చూపించిన విధంగా అయితే చిన్న చిన్న పీసెస్ లాగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా అయితే ఫ్రై అవసరం లేదండి, ఇలా లైట్ గా ఫ్రై అయితే సరిపోద్ది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి తరిగిన పచ్చిమిర్చిని అయితే యాడ్ చేయాలండి. పచ్చిమిర్చి కూడా ఇందులోనే యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోనికి తరిగిన కరివేపాకు, తరిగిన క్యారెట్, తరిగిన కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నానండి. ఇంకా ఇందులోనికి మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్, బీన్స్, క్యాబేజీ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే అవి లేవు, సింపుల్ గా చేశాను పిల్లల కోసం. కానీ టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. నేను అనుకోలేదు ఇంత బాగా వస్తుందని. ఇవన్నీ కూడా ఒక 5 to 10 minutes పాటు ఫ్రై చేసుకోవాలండి. మంటని హైలోనే పెట్టుకుని ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి రుచికి తగినంత సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కాదు, ఈ వెజిటేబుల్స్ కి సరిపడినంత సాల్ట్ ని యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా ఫ్రై చేయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కుక్ చేసుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 1/2 kg రైస్ కుక్ చేసుకున్నాను కదండి. ఒక కొంచెం రైస్ మట్టికి పక్కకు పెట్టేసి మిగతాదంతా కూడా ఇందులో యాడ్ చేసేసానండి. ఎందుకంటే మరీ ఎక్కువ అయిపోయినా కూడా వెజిటేబుల్స్ అంత కనిపించవు కదా, బాగోదని చెప్పేసి. చాలా బాగా వచ్చిందండి. ఇలా రైస్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కారం యాడ్ చేసుకున్నానండి, 1 టేబుల్ స్పూన్. అలాగే మళ్ళీ ఈ రైస్ కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేశాను. అలాగే కొంచెం గరం మసాలా యాడ్ చేశాను. అలాగే ఆచి చికెన్ మసాలా అండి, చాలా టేస్ట్ అనిపిస్తుంది ఆచి చికెన్ మసాలా యాడ్ చేస్తే. ఈ ఆచి చికెన్ మసాలా కూడా యాడ్ చేసిన తర్వాత ఈ స్పైసెస్ యాడ్ చేసాం కదండి, ఇవన్నీ కూడా ఈ వెజిటేబుల్స్ కి రైస్ కి బాగా పట్టేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఫైనల్ గా అరబద్ద నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి. నేను స్పూన్ తోటి యాడ్ చేశాను కదా, అది నిమ్మరసమేనండి. ఒకవేళ నిమ్మరసం కాకుండా వెనిగర్ ఉన్నా కూడా వెనిగర్ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర వెనిగర్ లేదు. యాడ్ చేసిన మసాలా, స్పైసెస్, అలాగే సాల్ట్, ఈ నిమ్మరసం ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు ఒక 5 minutes పాటు మంటని హైలోనే ఉంచి ఇలా ఫ్రై చేసుకుంటే అంతేనండి. సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు ఎవరైనా ఇంకా కొంచెం స్పైసెస్ తీసుకుంటామంటే కనుక ఇంకా కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు, కొన్ని మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. చాలా నీట్గా, చాలా క్వాలిటీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవచ్చు. ఎక్కువ వెజిటేబుల్స్, సాసెస్, మసాలాలు కూడా ఏమి యాడ్ చేయవసరం లేదు. అంతేనండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ సింపుల్గా చేసేసాను. మీలో ఎవరికైనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, ఛానల్ని ఫాలో చేయడం అయితే మర్చిపోకండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, ఫాలో చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.